Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీకి ఓ పెద్ద వరం. టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. అసలే ఆయనకు నోటు దురుసు ఎక్కువ, పైగా ఎవరికీ భయపడని స్వభావం. జేసీని హెచ్చరించాలంటేనే టీడీపీ ప్రభుత్వ పెద్దలకు వెన్నులో వణుకు. ఈ పరిస్థితిలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోతున్నారు. జేసీ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యావంతులు, మేధావులు, తటస్థుల్లో తీవ్ర అసంతృప్తి వస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవేం పోకడలనే చర్చకు తెరలేచింది. ఇంతకాలం తన రాజకీయ ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాత్రమే తిడుతూ తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వడం లేదు. చివరికి ఏపీ హైకోర్టు ఆదేశించినా తాడిపత్రికి పెద్దారెడ్డి వెళ్లేందుకు రక్షణ కల్పించలేని దుస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ బ్రదర్ రెచ్చిపోయారు. మీడియాతో మాట్లాడుతూ రోయ్ అంటూ ఏఎస్పీని తోలనాడారు. పవర్ గ్రిడ్ వాళ్ల నుంచి భారీ మొత్తంలో లంచాలు దిగమింగినట్లు ఏఎస్పీపై ఆరోపణలు. భార్య కోడలతో కలిసి మీ కార్యాలయానికి వస్తామని న్యాయమేదో చెప్పాలంటూ ఏఎస్పీని ప్రశ్నిస్తూ ఏఎస్పీ కార్యాలయానికి వెళతానని ఆయన హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుపై జేసీ నోరు పారేసుకున్నారు. జిల్లా అధికారిని అందరి ముందు కొట్టేంత పని చేశారు. జేసీ వైఖరి ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ అలాగే ప్రజానీకంలో ప్రభుత్వంపై అసంతృప్తికి దారితీస్తోంది. మరోవైపు వైసీపీ జేసీ తీరు తమకు రాజకీయంగా లాభిస్తోందని సంబరపడుతోంది. అందుకే ఏపీ హైకోర్టు ఆదేశాలని పోలీసులు ధిక్కరించిన వైసీపీ ఉద్దేశపూర్వకంగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో జాప్యం చేస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డితో మరిన్ని తప్పులు చేయించడానికే అప్పుడప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని కదిలించడం, పోలీసులు అడ్డుకోవడం ద్వారా రాష్ట్రంలో స్వేచ్ఛ లేదనే సంకేతాలను పంపుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంతగా రెచ్చిపోతే టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి అంత చెడ్డ పేరని వైసీపీ నమ్ముతోంది. తమ పాలిట జేసీ ప్రభాకర్ రెడ్డి వరమని వైసీపీ సంబరపడుతోంది. జేసీని సీఎం చంద్రబాబు మందలించేంత సీన్ లేదని, ఆయన అలా వదిలేస్తే అందరినీ తిడుతూ ఉంటారని, అదంతా రాజకీయంగా తమకు లాభదాయకమని వైసీపీ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. ఇదే సందర్భంలో టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి జేసీ ఉండగా వేరే శత్రువు, శాపం అవసరం లేదనే ప్రచారం కూటమిలోనే జరుగుతోంది.